హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రెసిపీ వచ్చేసి శ్రావణి శ్రీ 4147 అనే ఆవిడ అడిగారు అనమాట. సో ఎగ్లెస్ రెసిపీ చాలా రోజులైంది ఆవిడ అడిగి. ఇప్పుడైతే నేను మీకు ఎగ్లెస్ రెసిపీ చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి 2 కప్స్ ఆఫ్ పౌడర్ షుగర్, అంటే నార్మల్ షుగర్ ని పౌడర్ చేసుకొని అది తీసుకోవాలి 2 కప్స్. 1 కప్ వచ్చేసి మెజర్మెంట్ కప్స్ లో 1 కప్ వచ్చేసి మీకు కర్డ్ పడుతుంది అనమాట. నార్మల్ కర్డ్ తీసుకొని దాన్ని బాగా మిక్స్ చేయండి. బాగా మిక్స్ చేసిన తర్వాత లమ్స్ ఏమి ఉండకూడదు. ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఆ విధంగా చేయాలన్నమాట. లమ్స్ లేకుండా మొత్తం అంతా నీట్ గా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక 1 కప్ ఆఫ్ ఆయిల్ అన్నమాట, రిఫైన్డ్ ఆయిల్, వెజిటబుల్ ఆయిల్. సో రిఫైన్డ్ ఆయిల్ యూస్ చేయొచ్చు. నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ యూస్ చేశాను ఇక్కడ. 1 కప్ ఆఫ్ ఆయిల్, దాని తర్వాత వెనిలా ఎసెన్స్ కానీ పైనాపిల్ ఎసెన్స్ కానీ 2 టేబుల్ స్పూన్స్ అన్నమాట. 2 టేబుల్ స్పూన్స్ యూస్ చేసి మళ్ళీ బాగా మిక్స్ చేయాలి. ఇక్కడ మీకు ఆయిల్ చూడండి పైకి ఇట్లా తేలుతా ఉంటది అనమాట. సో అలా కాకుండా దాంట్లో డైల్యూట్ అయిపోయేలాగా మిక్స్ చేయాలి. కొంచెం బాగా ఇప్పుడు పైకి వస్తుంది కదా, అలా రాకుండా మొత్తం అంతా డైల్యూట్ అయ్యేలాగా బాగా మధ్యలో వచ్చి వైట్ కలర్. తర్వాత మళ్ళీ మైదా తీసుకోవాలన్నమాట, 3 కప్స్ ఆఫ్ మైదా. సో మీకు ఇక్కడ రేషియో నేను అంతా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. 3 కప్స్ ఆఫ్ మైదా, దాంట్లోనేమో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బేకింగ్ సోడా, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడా, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బేకింగ్ పౌడర్ అన్నమాట. బేకింగ్ పౌడర్ కన్నా ఎప్పుడైనా తక్కువే ఉండాలి, ఎక్కువైతే ఉండకూడదు, అది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఎక్కువ ఉన్నది అనుకోండి, అది లోపలంతా ఏమంటారు ఫ్లాట్ అయిపోతుంది అనమాట, ఉబ్బదు పైకి. సో కేక్ ఎప్పుడు కూడా ఇక్కడ మనం ఎప్పుడైనా మైదా వేసుకున్న తర్వాత కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లోనే మిక్స్ అనేది చేసుకోవాలన్నమాట. కేక్ కి ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ విస్కింగ్ మెథడ్, ఫోల్డింగ్ మెథడ్, కట్ అండ్ ఫోల్డింగ్ మెథడ్, ఆ ప్రాసెస్ లోనే మీరు ఈ బ్యాటర్ అనేది మిక్స్ చేయాలి. కొన్ని సార్లు మీరు కేక్ చేసినా కానీ సరిగ్గా రాదు, అది మిక్సింగ్ ప్రాబ్లం అన్నమాట. సో ఒకవేళ మీకు మిక్సింగ్ సరిగ్గా లేకపోతే అలా వస్తుంది. ఇక్కడ మీరు గ్రాడ్యువల్ గా నేను రిక్వైర్మెంట్ బట్టి మిల్క్ యాడ్ చేసుకోండి. మరీ లూజ్ అయితే ఉండదు. మీరు సరిగ్గా ఇదే రెసిపీ చేస్తే కనుక నేను ఇక్కడ 1/2 కప్ అయితే వేసాను అనమాట. 1/2 కప్ ఆఫ్ నార్మల్ మిల్కే, బాయిల్ చేసినవే వేసాను, వితౌట్ బాయిల్ ఏదన్నా ఆప్షనల్, మీ ఇష్టం ఎలా అన్నా వేసుకోవచ్చు. సో వేసుకున్న తర్వాత ఇట్లా మౌల్డ్ లో గ్రీస్ చేసి బటర్ పేపర్ వేసుకున్న దాంట్లో అయితే మనం పోర్ చేసాం అనమాట. అంటే పోరింగ్ కన్సిస్టెన్సీ కూడా ఇట్లానే ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఎట్లా చూపిస్తున్నానో ఆ పోరింగ్ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు. ఒకవేళ మీకు అలా లేకపోతే లైట్ గా మీరు మిల్క్ అయితే యాడ్ చేసుకోండి. సో మిల్క్ మీకు కొంచెం కలర్ ని ఇస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ఫ్లేవర్ కూడా కొంచెం స్వీట్నెస్ ని బాగా ఇస్తుంది అనమాట. సో దాని వల్ల కలరు స్వీట్నెస్ రెండు వస్తాయి కాబట్టి కొంచెం మిల్క్ అనేది మీరు యాడ్ చేసుకోవచ్చు. అండ్ కింద కూడా కొంచెం క్రమ్ లా పట్టేస్తుందా అనమాట. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనం ఏంటంటే ప్రీహీట్ చేసుకొని సాల్ట్ వేయొచ్చు, వేయకపోవచ్చు. స్టవ్ ఆన్ చేసుకొని ప్రీహీట్ చేసి ఇట్లా సాల్ట్ వేసుకొని ఒక 10 మినిట్స్ ఉంచేసుకోవాలన్నమాట. 10 మినిట్స్ ఉంచుకున్న తర్వాత అప్పుడైతే మీరు ఇట్లాంటి చిన్న స్టాండ్ ఏదన్నా పెట్టుకొని దాని మీద మౌల్డ్ లో గ్రీస్ చేసి ఇదంతా పోర్ చేసిన బ్యాటర్ అయితే పెట్టేసి ఈ కేక్ అయితే 20 మినిట్స్ లో అయిపోతుంది. అంతకు మించి ఎక్కువ పెట్టకండి, 18 నుంచి 20 మినిట్స్ లో అవుతుంది అనమాట. సో దాని ప్రకారంగా మనం అయితే చూసి చెక్ చేశాను అనమాట. అప్పుడు ఒక 15 మినిట్స్ అలా అయింది. ఒక 5-6 మినిట్స్ కి చాలా చేంజ్ ఉంటది అనమాట. సో దాని వల్ల మీకు అలా అనిపిస్తుంది. కింద టెంపరేచర్ ఎక్కువైపోయి పైన కొంచెం తక్కువ ఉంటే, అంటే మనం ఇంట్లో బేక్ చేస్తున్నాం కాబట్టి అలా ఉంటది. అండ్ మీరు ఎగ్ వేసిన కేక్ కి ఎగ్ వేయని కేక్ కి చాలా డిఫరెన్స్ ఉంటది అనమాట. ఇది కొంచెం ఫ్లాట్ వచ్చుద్ది. అండ్ వేరే కేక్స్ వచ్చేసి, అంటే ఎగ్ వేసిన కేక్ ఎట్లా వస్తుంది అంటే కొంచెం పైకి ఇట్లా ఉబ్బుతుంది అనమాట. సో మీరు చెక్ చేసుకొని చూడాలన్నమాట. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మీరు ఈ కేక్ ని ఐసింగ్ చేసినా చెయ్యకపోయినా పర్వాలేదు. ఎప్పుడైనా కానీ టూత్ పిక్ స్ట్రైట్ గా పెట్టి చెక్ చేయండి. టూత్ పిక్ స్ట్రైట్ గా పెట్టి చెక్ చేస్తే అది క్లియర్ గా వచ్చింది అని అంటే ఖచ్చితంగా మీరు కేక్ అయిపోయింది కాబట్టి తీసి కట్ చేసి అయితే చూసుకోవచ్చు. ఇక్కడ మీరు చూడండి సైడ్ లేయర్ అంతా బ్రౌనిష్ కలర్ లో వచ్చింది, ఇక్కడ పైన అయితే వైట్ కలర్ లో వచ్చింది. అది నార్మల్ గా కూడా మీరు ఇది తినొచ్చు అనమాట. అంటే స్పాంజ్ ఐసింగ్ చేయకుండా, అంటే క్రీమ్ ఏం అప్లై చేయకుండా కూడా తినొచ్చు. ఆ రెసిపీ ఇది. ఒకవేళ కనుక మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను ఆల్రెడీ మీకు చెప్పినట్టు ఈ రెసిపీ వచ్చేసి శ్రావణి శ్రీ 4147 అనే ఆవిడైతే అడిగారు అనమాట. సో ఆవిడ కోసం ఈ వీడియో డెడికేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ఏలో చుట్టుపక్కల ఉంటే ఖచ్చితంగా బేకరీని అయితే విజిట్ చేయండి.